హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు రైతు బంధుకు సంబంధించి ఈరోజు ఇన్ని ఎకరాల రైతులకైతే డబ్బులు జమ కాబోతుంది. అలాగే ముందుగా ఈ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతుంది. కేవలం ఇన్ని ఎకరాల వరకే రైతు బంధు సాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన జారీ చేశారు. ఇంకా రైతు బంధు డబ్బులు చాలామంది రైతులకైతే జమ కాలేదు. వారి పరిస్థితి ఏంటి, వారికి ఎప్పటి నుంచి డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి. తెలిసిన బంధువులకు, స్నేహితులకు వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారు. ఇక మనం వివరాలకు కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యాసంగి రైతు బంధు నిధులను అయితే విడుదల చేయడం జరిగింది. ఈ రైతు బంధు నిధులు విడుదల చేసి మనకు 7 రోజులు గడుస్తూ ఉంది. 7 రోజుల నుంచి కూడా రైతులకు చాలామంది మాకు ఇంకా డబ్బులు జమ కాలేదు అని చెబుతూ ఉన్నారు. మరికొంతమందికి అయితే ₹1 మాత్రమే జమ అయిందని, పరిస్థితి ఏంటనేసి అయితే రైతులైతే వాపోతూ ఉన్నారు. ఈ నెల 11 నుంచి రైతు బంధు డబ్బులు జమ చేస్తుంది ప్రభుత్వం. అయితే ఇప్పటికీ తమ ఖాతాల్లో డబ్బులు పడలేదని కొంతమంది వాపోతూ ఉన్నారు. మరికొందరేమో పడాల్సిన దానికంటే తక్కువ పడుతున్నట్లు చెబుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో మనకు 5 ఎకరాల భూమి ఉంది ఒక రైతుకి. మొత్తం 25,000 రావాల్సి ఉండగా ₹1 జమ అయినట్లు మెసేజ్ వచ్చిందని ఆయన తెలిపారు. ఇలాగే మరికొంతమందికి కూడా డబ్బులైతే పడుతున్నాయని, పూర్తి స్థాయిలో డబ్బులు జమ కాలేదని రైతులు వాపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మనకు రోజుకు 10,000 మందికి మనకు డైరెక్ట్ డీబీటీ ద్వారా డబ్బులు వేస్తున్నాం కాబట్టి రోజుకు 10,000 మంది ఖాతాల్లోకి మాత్రమే డబ్బులు అనేది జమ చేయగలుగుతాం. అది కూడా మనము ట్రెజరీ నుంచి నిధులను విడుదల చేస్తున్నాం కాబట్టి రోజుకు 10,000 మందికి అవుతుంది. అలా మనకు రోజుకు 10,000 మందికి చొప్పున అయితే వేస్తున్నాం కాబట్టి టైం అయితే పడుతుంది. ఎవరికి రైతులు కంగారు పడద్దని, మీకు డబ్బులు అయితే జమ అవుతుందని చెప్పడం జరిగింది. ఈరోజు మనకు డబ్బులు విడుదల చేసినప్పటి నుంచి కూడా మనకి ఈరోజు 8 ఎకరాల వారికి ₹40,000 అయితే జమ అవుతూ ఉన్నాయి.